హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. 2 డేస్ నుంచి వాన అయితే గట్టిగా పడుతుంది. ఆల్రెడీ మనకి మెసేజ్ వచ్చింది కదా అల్పపీడనం అని చెప్పి. 2 రోజులైతే వర్షం పడుతుందని కన్ఫామ్ అనమాట. ఇంకా చల్లగా ఉంది కదా, అసలు మెలకు రావట్లేదు. సో కొంచెం లేట్గా లేచిన పనులు అవ్వని చెప్పి ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచి ఫస్ట్ అయితే స్నానం చేసేసాను అనమాట. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే కొంచెం త్వరగా అవుతున్నాయి పనులు అయితే. ఇంకా లేజీగా ఉన్నామంటే ఆ రోజంతా కొంచెం స్లో అయిపోతున్నాయి. పిల్లలకి లంచ్ బాక్స్ లోడ్ పెట్టాలి కదా, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం ఎర్లీగా లేచి ఈరోజు ఫస్ట్ స్నానం అయితే చేసేసాను. ఇంకా లేచిన వెంటనే రాగి బిందెలో వాటర్ అనమాట. రాగి బిందెలో వాటరు జనరల్గా నైటే కాచేస్తాము. రోజు కాచిన నీళ్ళే తాగుతామండి మేము మ్యాక్సిమం. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ నుంచి నార్మల్ నీళ్ళు అయితే తాగట్లేదు, అలా కాచరాసిన వాటర్ తాగుతాం అనమాట. సో అందుకని రాగి బిందెలు ఎలాగో నైట్ అంతా ఉంటాయి కాబట్టి ఇంకా సపరేట్గా పెట్టుకోను. రాగి బిందెలు తీసుకొని పొద్దున్నే ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేస్తాను ఫస్ట్. మ్యాక్సిమం అందరి ఇంట్లో ఒక రాగి బిందె ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే రాగి బిందెలో వాటర్ హెల్త్కి చాలా మంచిదని చెప్పి ఈ మధ్య అందరూ రాగి బిందెలో వాటర్ తాగుతున్నారు. మేము కూడా ఒక 1 year నుంచి స్టార్ట్ చేసాము రాగి బిందె యూస్ చేయడము. ఇంకా తర్వాత ఇడ్లీ పాత్రకి లాస్ట్ టైం చెప్పాను కదా టిప్పు, అది ఎంతమంది ఫాలో అయ్యారు, ఎంతమందికి వర్క్ అయిందో కామెంట్స్లో షేర్ చేయండి. సో నా ఇడ్లీ పాత్ర అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది, అప్పుడే చూపించాను కదా. నిన్నైతే ఇడ్లీ బ్యాటర్కి ఆడామన్నమాట. ఇడ్లీ బ్యాటర్ అయితే బాగానే పొంగుతుంది, కొంచెం వెదర్ కూల్గా ఉన్న బాగానే ఫర్మెంట్ అయింది. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయి, అసలు హార్డ్గా అనేది రాదు. ఈ గ్రైండర్లో ఆడిన పిండి కూడా బాగా ఉదగవుతుంది అనమాట. మనకి మిక్సీలో ఆడింది ఎందుకో పిండి అస్సలు ఉరుమవుతుంది కదా, కానీ ఈ పిండి మాత్రం బాగా ఉరుమవుతుంది. ముందే స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని పెట్టుకున్నాను. మనం ఇడ్లీ పెట్టేసుకునే లోపు కొంచెం బాయిల్ అవుతాయి వాటర్, మనం ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. వాటర్ మరిగిన తర్వాత ఇడ్లీ పెట్టుకుంటే మనకి ఇడ్లీ ఒక 10 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. జనరల్గా 15 నిమిషాలు పడుతుంది ఇడ్లీ కుక్ అవ్వడానికి. ముందే కొంచెం ఆవిరి ఉంటుంది కాబట్టి ఆవిరి మీద త్వరగా కుక్ అయిపోతుంది. ఇంక ఇడ్లీ రేకులు అయితే ఇంకా ఆయిల్ అవేమి అప్లై చేయనండి, ఒకసారి కడిగేసి దాంట్లోనే ఇడ్లీ పెట్టేసుకుంటాను. ఇడ్లీలు అయితే అంటుకోకుండా బాగానే వస్తాయి. స్టార్టింగ్ నుంచి మాకు కూడా అల్యూమినియం ఇడ్లీ పాత్రే ఉండేదనమాట. తర్వాత అల్యూమినియం ఇడ్లీ పాత్ర చేంజ్ చేసేసి ఈ స్టీల్ది విజిల్ వచ్చే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఈ ఇడ్లీ పాత్రకి అయితే 6 రేకులు వచ్చాయి అనమాట. ఈ 6 రేకులు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి మా ఇంట్లో వాళ్ళకి. ఒక్కొక్కసారి మిగిలిపోతాయి అనమాట. చట్నీ బాగుంటే మాత్రం కరెక్ట్గా సరిపోతాయి, మిగిలికుండా అయిపోతాయి అనమాట. చట్నీ నచ్చకపోతే మాత్రం ఒక్కొక్కసారి ఉండిపోతూ ఉంటాయి, ఒక 2 అలాగా. ఇంకా పిండి ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాత మిగిలినంత ఇలా ఉంటే అసలు బాగోదు, అందుకని చెప్పి మొత్తం నీట్గా పిండి అంతా తీసేసుకొని తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా గిన్నె అంతా అయిపోతే ఎందుకో చూడడానికి బాగోదు. నెక్స్ట్ టైము ఇడ్లీ పెట్టుకోవాలన్నప్పుడు కూడా అదంతా కొంచెం డ్రై అయిపోయి ఆ గిన్నెకే కొంచెం పిండి ఉండిపోతుంది. అందుకని చెప్పి మొత్తం అంతా మధ్యలోకి వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనం ఫ్రిడ్జ్లో ఏది పెట్టినా మూత పెట్టే పెట్టుకోవాలండి, లేదంటే ఆ ఫ్రిడ్జ్ స్మెల్కి అసలు బాగోదు తినడానికి. ఆ ఫ్రిడ్జ్ స్మెల్ అంతా ఈ పిండికి కానీ మనం పెట్టుకునే కూరలకు కానీ పెరుగు వీటన్నిటికి పట్టేస్తుంది అనమాట. ఎవరు పెట్టుకున్నా అన్నీ మూత పెట్టే పెట్టుకోండి, అది పెరుగైనా పాలైనా ఇలా పిండ్లైనా కూరలైనా ఏవైనా సరే. ఫ్రిడ్జ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నా ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట, నార్మల్గా వచ్చే స్మెల్లే. సో అందుకని నేనైతే అన్నీ మూత పెట్టే పెట్టుకుంటున్నాను. ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చట్నీకి డైలీ అయితే గుళ్ళతోనే చేస్తానండి చట్నీ, కానీ ఈరోజు గుళ్ళు అయిపోయాయి. సరుకులని రాశాను అనమాట లిస్ట్ అయితే. మంత్ అయ్యేసరికి సరుకులు ఎగ్జాక్ట్గా ఇంచుమించుగా అయిపోతాయి మొత్తం, ఏదో కొంచెం కొంచెం ఉంటాయి. ఇంకా గుళ్ళు అయితే కొంచెం డైలీ చట్నీకి వాడతాం కాబట్టి ఫస్ట్ అయిపోతాయి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి నేను వాడుతూ ఉంటాను ఏదో ఒక రెసిపీకి, అప్పుడు కూడా అయిపోతాయి. ఈ మధ్య పీనట్ బర్ఫీ కూడా చేశాను కదా, అప్పుడు కూడా ఎక్కువ వాడడం వల్ల అయిపోయినాయి అనమాట. సో అందుకని ఈరోజు వేపుడు శనగపప్పుతో చేస్తున్నాను చట్నీ. ఇలా చేసినా బాగుంటుంది, కానీ ఇంకా అలా అలవాటు అయిన వాళ్ళకి ఇది తింటే కొంచెం డిఫరెంట్ టేస్ట్, అలాగే కొంచెం టేస్ట్ తగ్గిందేమో అని అనిపిస్తుంది. కానీ ఈ చట్నీ కూడా బాగుంటుంది. మనకి రోడ్ మీద చల్ల పనుకులు ఇవన్నీ అమ్ముతారు కదా, వాళ్ళందరూ డైలీ చేసేది ఇదే చట్నీ. వాటికైతే టేస్ట్ చాలా బాగుంటుందని తింటారు, కానీ ఇంట్లో వేసే టిఫిన్స్కి మాత్రం ఎందుకో నచ్చదని చెప్పి సరిగా తినరు టిఫిన్ అయితే. కానీ ఈరోజు ఇంకా అవి లేవు కాబట్టి ఇంకా తప్పదు, ఇంక ఈ చట్నీయే చేస్తున్నాను. కొంచెం కొబ్బరి కూడా వేస్తాను, కొబ్బరి కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను. ఇంక తర్వాత అయితే ఈరోజు ఎందుకో ఇడ్లీ ఉంది కాబట్టి చాలా రోజులకు నాకు బొంబాయి చట్నీ తినాలనిపించింది. ఇదివరకు బొంబాయి చట్నీ అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, ఆ చట్నీ లేకపోతే అసలు
టిఫిన్ తిన్న ఫీలింగే వచ్చేది కాదు. ఇప్పటికీ చాలామందికి ఆ చట్నీ అంటే ఫేవరెట్టే. అందరూ తింటారు. కానీ ఈ మధ్య చాలా తక్కువ వింటున్నాను బొంబాయి చట్నీ గురించి. అది శనగపిండి చట్నీ అనమాట. సో, ఈరోజు అది ప్రిపేర్ చేసుకోవాలనిపించి శనగపిండితో బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ చట్నీ చేశాను కదా! అది కొంచెం తగ్గించేసాను క్వాంటిటీ అనమాట ఈరోజు. 2 చట్నీలతో తినడం నాకు చాలా ఇష్టం. ఈ ఒక్క చట్నీ ఉన్నా సరిపోతుంది గానీ 2 చట్నీ కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. సో, అందుకని ఈరోజు చాలా రోజుల తర్వాత బొంబాయి చట్నీ చేస్తున్నాను. మా వారైతే అస్సలు తినరు. సో, మా కోసం చేస్తున్నాననమాట. నేను, అత్తయ్య, పిల్లలు తినడానికి. ఆయనకి మాత్రం ఆ చట్నీ ఉండాలని చెప్పి కొంచెం వేసేసి అది ఇది కలుపుకొని తినొచ్చని చెప్పి అది కొంచెం క్వాంటిటీ తగ్గించి ఇది కొంచెం తక్కువే చేస్తున్నాను మాకు సరిపడా. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2 వేసాను కారానికి. ఎందుకంటే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ ఎప్పుడు చేసినా నేను పచ్చిమిర్చి ఇంకా అల్లం 2 దంచుకొని వేసుకుంటాను. ఈరోజు ఇంట్లో అల్లం లేదనమాట. సో, అందుకని చెప్పి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేస్తున్నాను. ఎంతో కాదు, ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో, అలా వేసుకున్న బాగుంటుంది, ఇలా వేసుకున్న బాగుంటుంది. జనరల్గా అలా చేస్తాను, అల్లం లేదు కాబట్టి ఇది చేస్తున్నాను ఈసారి. ఇలా కూడా బాగుంటుంది, ట్రై చేయండి ఎప్పుడైనా చేయకపోతే. వేసిన తర్వాత కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కావాల్సిన వాటరు. మనకి శనగపిండి చట్నీకి ఒక 2 స్పూన్లు అయినా వాటర్ ఒక గ్లాస్ పైనే పడుతుంది. మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు చట్నీ. అప్పుడే బాగుంటుంది వేసుకోవడానికి. తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత. మనం వేసుకున్న నీళ్ళు అయితే కొంచెం మరగాలన్నమాట. ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ లోపు శనగపిండి మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకున్నాను. ఇదైతే సరిపోతుంది మాకు క్వాంటిటీ. అలాగే వాటర్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోతాయి. నేను ఇంకా కొలతలతో వేయలేదండి. ఇంకా ఒక లోటా తీసుకొని ఆ లోటాతో యాడ్ చేశాను అనమాట. ఒక లోటా అయితే ఒక 4 స్పూన్స్ పిండి తీసుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇంకా వాటర్ అయితే ఒక్క మరుగు వచ్చిన తర్వాత పిండిని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఉండలు కడితే చట్నీ అంత టేస్ట్ బాగోదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అసలు ఉండలు కట్టకుండా బాగా వస్తుందన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. చట్నీ ఫ్లేవర్ స్మెల్ చూసి అయితే చాలా రోజులు అయిపోతుంది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా కొంచెం, అందుకని స్మెల్ కూడా బాగుంది అసలు. పిండి వేసేసాక ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంతకీ మీలో ఎంతమందికి బొంబాయి చట్నీ అంటే ఇష్టమో కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా నిన్న పూజ చేసినప్పుడు అయితే రాగి చెంబులో వాటర్ వేసేసి ఇలా గులాబీ పువ్వులు అయితే వేసుకున్నాను అనమాట. వాటర్లో వేసాం కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు అయితే, అసలు వాడిపోలేదు. ఫోటోల దగ్గర పెట్టినవి అయితే కొంచెం వాడిపోయినట్టు అయినాయి, కానీ ఈ వాటర్లో వేసినవి మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇడ్లీ వేడిగా లేకపోయినా ఈ చట్నీ వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఆ చట్నీ టేస్ట్ తెలుస్తుంది అనమాట. అందుకని ఇడ్లీ సర్వ్ చేసుకుంటున్నాను. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇంకా తర్వాత చట్నీ సర్వ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా 2 చట్నీలు చేశానని. ఫస్ట్ అయితే ఈ చట్నీ ఒక 2 స్పూన్లు వేసుకొని తర్వాత బొంబాయి చట్నీ వేసుకున్నాను అనమాట. కొంతమంది కారం కూడా వేస్తారు. కారం వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ టెక్స్చరు ఈ కలర్ ఉంటేనే బాగుంటుంది. కానీ ఏదో వీడియోస్ కోసం మామూలుగా చూపిస్తాం, కానీ నాకు ఇలా పోసుకొని తినడమే ఇష్టం బొంబాయి చట్నీ అయితే. సో, ఫస్ట్ ఏదో చూపించాను కానీ తర్వాత ఇడ్లీ పైన వేసుకొని తిన్నాను. బయట అయితే వర్షం పడుతుంది, చాలా గట్టిగానే వస్తుంది. నేనైతే వేడిగా ఇడ్లీ తింటాను అనమాట. సో, బొంబాయి చట్నీ కాంబినేషన్ అలాగే ఈ కొబ్బరి చట్నీ కాంబినేషన్ ఎంతమందికి ఇస్తామో కమెంట్స్లో షేర్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వర్షాన్ని చూస్తూ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేసాక పిల్లల కోసం అయితే లంచ్లోకి ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. కర్రీ అంటే కూరలా కాదనమాట, ఫ్రైలా చేస్తాను. మ్యాక్సిమం గోరుచిక్కుడుకాయ కూరలా కాకుండా ఇలా ఫ్రైలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అయితే గోరుచిక్కుడుకాయలు ఇలా కట్ చేసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలో కావాల్సినంత వాటరు, కొంచెం గోరుచిక్కుడుకాయలు ములిగేంత వరకు వేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలు ఫ్రై చాలా సింపుల్ ప్రాసెస్సే. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కల్లుప్పు యాడ్ చేసేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి.
ఈ గోరుచిక్కుడుకాయలు బాగా సాఫ్ట్గా అయితేనే మనకి బాగుంటుంది తినడానికి. ఒక 20 నిమిషాల తర్వాత గోరుచిక్కుడుకాయలు అయితే సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని అంతా తీసేసుకొని నేను చన్నీళ్ళు వేసుకుంటున్నాను. చన్నీళ్ళు వేసుకుంటే కొంచెం త్వరగా చల్లారుతాయి. తర్వాత స్ట్రైనర్లో వేస్తాం కదా. ఇక్కడ నేను తీసుకున్నది ప్లాస్టిక్ స్ట్రైనర్ కదా, వేడి మీద వేస్తే కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇప్పుడు చన్నీళ్ళు వేసిన తర్వాత ఈ స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. స్టీల్ది అయితే ఆ ఇబ్బంది ఉండదు. స్టీల్ తీసుకోవాలి, పెద్దగా యూజ్ చేయట్లేదు అని చెప్పి ఈ స్ట్రైనర్నే యూజ్ చేస్తున్నాను. ఈసారి స్టీల్ కూడా తీసుకుంటాను. ఇంక ఈ స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఆ నీళ్లు వాడుతూ ఉంటాయన్నమాట. ఈ లోపు ఇంకా నేను ఇక్కడ గోరుచిక్కుడుకాయని ఒకటే కాకుండా చిక్కుడుకాయలోకి కొబ్బరికాయ వేసి ఫ్రై పెట్టుకుంటాను అనమాట. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఒకటే విడిగా పెట్టుకోవడం కంటే ఇలా కాంబినేషన్లో బాగుంటుంది. ఇంక ఈ కొబ్బరి చెక్కలు అయితే నేను దేవుడికి కొట్టినవి ఫ్రిడ్జ్లో పెట్టాను. సర్లే చెక్క పలంగా వస్తుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట, ముక్కలు కొయ్యకుండా. అంటే ఒక రోజంతా ఫ్రిడ్జ్లో ఉంచాం కదా, ఏమైనా వస్తుందేమో ట్రై చేస్తున్నాను. 1 డేకే రాదు, ఒక్కొక్కసారి ఈజీగానే వచ్చేస్తుంది కానీ ఒక్కొక్కసారి ఎందుకో రాదు. అలా పెద్ద ముక్కల కింద వచ్చింది కానీ మొత్తం అయితే రాలేదు. ఒక 2 డేస్ పెడితే మాత్రం బాగానే వచ్చేస్తాయండి. మొత్తం కొబ్బరి చెక్క ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేస్తుంది రౌండ్గా. ఈ కొబ్బరి చెక్కని సపరేట్ చేసుకోవడానికి ఇంకొక ప్రాసెస్ కూడా చెప్పాను ఒకసారి, వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకునే ప్రాసెస్. సో అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను అవి ఏం చేయట్లేదు. ముక్కలుగా కోసేసి మిక్సీ పట్టేసుకుంటాను అంతే. ఎలా తీసినా మనం ముక్కలుగానే కోసి మిక్సీలో వేసుకోవాలి, కానీ నేను ఇక్కడ ఈ పైపెచ్చుని తీసేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి తినేటప్పుడు కొంచెం దలసరగా ఉండి పెంకుల్లో తగులుతుంది అనమాట. అందుకని ఈ పైపెచ్చుని తీసుకోవడమే బెటర్ కదా. అందుకని చెప్పి రౌండ్గా వస్తే ఈజీగా చెక్కుకునేది ఉంటుంది కదా పీలరు, దాంతో తీసేయచ్చు అనుకున్నాను. కానీ రాలేదు కాబట్టి ఈ చిన్న ముక్కను కూడా తీసేసుకున్నాను. కుదిరినంత మట్టుకు ఈ పైన ఈ బ్రౌన్ లేయర్ని మాత్రం తీసేసాను. మనకి ఈ ఫ్రైకి కొబ్బరి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా మొత్తం అన్నీ కొంచెం ఇలా పీల్ చేసుకున్నది తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనకి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిదండి, కానీ మనం తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలా ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ యూజ్ చేస్తే బాగుంటుంది. డైరెక్ట్గా అయితే చాలా తక్కువ కదా తినడము. స్వీట్ అయితే ఇంకా కొబ్బరి ఉండకి మాత్రమే యూజ్ చేస్తాం కొబ్బరిని ఎక్కువగా. అందుకని డైలీ చట్నీస్లో కానీ ఇలా కర్రీస్లో కానీ యూజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలోని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ ట్రిప్లీ కడాయి బాగుందండి. కర్రీస్కి కానీ ఫ్రైస్కి కానీ నేను ఇదే యూజ్ చేస్తాను. మొన్న డీప్ ఫ్రైకి కూడా యూజ్ చేశాను కదా గారెలు వేసేటప్పుడు. ఇది నాకు కంఫర్ట్గా ఉంది యూజ్ చేసుకోవడానికి. అందుకని మ్యాక్సిమం అన్నిటికీ ఈ కడాయి యూజ్ చేస్తున్నాను. అలాగే తర్వాత తీసుకున్నవి కూడా బాగున్నాయి. మార్నింగ్ టిఫిన్లోకి బొంబాయి చట్నీ చేశాను కదా, అదైతే ఆ కడాయిలోనే చేశాను. తక్కువ క్వాంటిటీస్లో చేసుకోవచ్చు అందులో కూడా. ఇంకా అల్యూమినియం యూటెన్సిల్స్ అయితే తగ్గించేసాను వాడకము. వీటితోనే చేస్తున్నాను, మ్యాక్సిమం స్టీల్ కడాయిస్లోనే చేస్తున్నాను. ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ నార్మల్గా ఏ ఫ్రై కన్నా వేసుకునేవి కదా, అవన్నీ వేసేసుకొని ఇంకా ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయలు, అవి కూడా వేసుకొని ఈ ఆయిల్లో ఒక 10 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. మనం ముందే ఉడికించేసాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్లో. తర్వాత సాల్ట్, ఇక్కడ ఆల్రెడీ మనం ముందు ఉడికించినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ అవుతుంది మళ్ళీ. ఒక 10 నిమిషాల తర్వాత కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి అంతా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్గా కొబ్బరికాయ తీసుకున్నాను నేను. ఈ కొబ్బరి తురుము అయితే మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటి కంప్లీట్గా యాడ్ చేశాను, కొబ్బరి కొంచెం ఇష్టంగానే తింటారు పిల్లలు అని చెప్పి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై డ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. మనం జనరల్గా కర్రీస్ చేసినా ఏమైనా ఫ్రైస్ చేసినా వెంటనే మూత పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి, కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి మనం ఏం చేసినా కాసేపు చల్లారిన తర్వాత అప్పుడు మూత పెట్టుకుంటే కర్రీ పాడవకుండా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ జనరల్గా క్లీన్ చేస్తాం కానీ ఈ కొంచెం వర్షం పడుతుంది కదా, అందుకని సరిగా ఆరట్లేదు. అందుకని క్లాత్తో ఒకసారి తుడిచేసి అప్పుడు పెడుతున్నాను అనమాట. రైస్ని ఫస్ట్ చల్లారి పెట్టేశాను. కంప్లీట్గా చల్లారిన తర్వాతే బాక్సుల్లోకి వేసుకుంటాను అనమాట. ఎక్కువ క్వాంటిటీస్లో పెట్టట్లేదండి, పిల్లలు అసలు సరిగా తినట్లేదు. ఇంటి దగ్గర అయితే మనం ఏదో ఒకలా పెడతాం కానీ స్కూల్లో అయితే వాళ్ళు అసలు సరిగా తినట్లేదు, కొంచెం కొంచెం వదిలేస్తున్నారనమాట, సగం పైనే ఒక్కొక్కసారి. సో అందుకని కొంచెం క్వాంటిటీ తగ్గించే పెట్టేస్తున్నాను. ఒక 3 గరిటెలు అలా వేస్తున్నాను అంతే రైస్ అయితే. ఇంకా పెరుగన్నం అయితే కొంచెమే పెడుతున్నాను, ఒక 2 ముద్దలు అలా పెడుతున్నాను, ఏదో పెట్టాలన్న పేరుకి. సరిగ్గా తినట్లేదని చెప్పి సాయంత్రమే కొంచెం దగ్గరుండి తినిపిస్తున్నాను అంతే. ఇంకా కర్రీ చేశాను కదా, ఆ కర్రీ కూడా కొంచెం చల్లారింది, ఇప్పుడు వేసేసుకొని కలుపుకుంటాను.
ఇద్దరు ఇంకా కలుపుకోవడం రావట్లేదు. సో, అందుకని చెప్పి నేనే కలిపి పెడతాననమాట బాక్సుల్లో. చేయి పెడితే పాడవుతుంది కదా! అందుకని ఎక్కువగా స్పూన్‌తోనే మిక్స్ చేస్తూ ఉంటాను. మాక్సిమం అమ్మలందరూ పిల్లల లంచ్ బాక్స్ ఖాళీగా వస్తేనే హ్యాపీగా ఉంటారు కదా! సో, నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ ఎప్పుడు ఖాళీ చేసుకొని వస్తారని చెప్పి. ఎప్పుడైనా కొంచెమైనా వదిలేస్తున్నారు. అసలు వదలకుండా కంప్లీట్ చేసిన రోజంటూ ఉందంటే అది క్యారెట్ రైసు ఇలాంటి రైస్ రెసిపీస్‌ని చేసినప్పుడు అసలు వదలకుండా తినేస్తున్నారు బాగానే. ఇలా కర్రీస్ ఏమన్నా పెట్టినప్పుడు మాత్రం అస్సలు తినట్లేదు. ఇదే వచ్చింది ప్రాబ్లమ్ మా వాళ్ళతోటి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా అన్నీ తింటేనే కదా హెల్తీగా ఉంటారు. సో, అలవాటు చేస్తున్నాను స్లోగా. చిన్నోళ్ళు కదా! ఇంకా అలవాటు అవ్వట్లేదు. ఈవినింగ్ టైమ్స్‌లో అయితే ఏదో రకంగా పెడుతున్నాను గానీ, స్కూల్ టైమింగ్స్‌లో మాత్రం నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇంటికి రావడానికి ఉండదు కాబట్టి డెఫినిట్‌గా లంచ్ బాక్సే పెట్టాలి కాబట్టి. ఇంకా ఈ చిన్న బాక్సులున్నాయి గదా! వీటిల్లో అయితే మాక్సిమం పెరుగన్నం వీటిల్లోనే పెడుతున్నానండి. ఆద్యకి పెరుగన్నం అంత ఇష్టంగా తినదనమాట. సో, అందుకని ఆద్యకైతే పెరుగన్నం పెట్టను. జస్ట్ మజ్జిగ అలా వేసేసి కొంచెం గట్టిగా ఉన్నది తర్వాత కొంచెం మజ్జిగలా చేసి 2 మిక్స్ చేసి ఆద్యకి పెట్టేస్తాను. భరత్‌కైతే కొంచెం రైస్ ఏసి మిక్స్ చేస్తానులెండి. ఎందుకంటే ఒక్కొక్కసారి భరత్ కూరన్నం సరిగ్గా తినడనమాట. అలాంటప్పుడు కనీసం పెరుగన్నమైనా తింటాడు కదని చెప్పి ఆ చిన్న బాక్స్‌లో కొంచెం రైస్ అయితే పెడతాను. మా వాడు తినకపోవడానికి రీజన్ ఏంటంటే కారం అసల ఎక్కువగా తినడనమాట. అదైతే కొంచెం స్పైస్ ఉన్నా పర్వాలేదు తింటుంది గానీ, భరత్‌నయితే అసల పెట్టలేము. కొంచెం కారంగా ఉన్నా అస్సల తినడనమాట. మా ఇంట్లో మేము యూజ్ చేసేది కారం చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అయినా సరే మా వాడెందుకో అసల తినడు కూరలనేసరికి. ఇంకా పిల్లలకైతే బాక్సులు సర్దేశాను. ఇంక లంచ్ బ్యాగ్‌లో పెట్టేసి ఇచ్చేస్తాననమాట. కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్‌గా తీసుకున్నాం గదా! సో, అందుకని వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఇచ్చినప్పుడు. ఎందుకంటే పిల్లల బ్యాగ్స్ అన్నీ పైకి తీసుకెళ్ళడానికి కుదరదనమాట. కిందే పెట్టాలి. సో, అందుకని అన్ని బ్యాగ్స్‌లో ఏ బ్యాగ్ గాని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా కలర్ డిఫరెంట్‌గా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా తీసుకోగలుగుతున్నారు. సో, మంచిదయింది. ఒకటే కలర్ తీసుకోకుండా ఇద్దరికీ కొంచెం సెపరేట్ కలర్ తీసుకున్నాము. అలాగే సైజెస్ కూడా భారత్‌కి కొంచెం పెద్దది, ఆద్యకి కొంచెం చిన్నది తీసుకున్నాం గదా! సో, అందుకని ఈజీగానే గుర్తుపడుతున్నారు. ఇంకా వర్షం అయితే తగ్గేదిలే అన్నట్టు ఇంక పడుతూనే ఉందనమాట. ఇంక అయినా షాప్‌కెళ్ళాలి గదా! సో, మా వారు వచ్చారనమాట తీసుకెళ్ళడానికి. ఆ బైక్ మీద ఫస్ట్ టైమ్ ఎక్కుతున్నాను. ఇంక వర్షంలో ఇంక గొడుగు పెట్టినా తడుస్తాం గదా! ఇక్కడ మా చిట్టి చిలకైతే బెల్ట్ పెట్టుకోవడానికి తిప్పలు పడుతుందనమాట. రోజు నేనే పెడతాను. ఈరోజు నేను పెట్టుకుంటానమ్మా అని పెట్టుకుంటుంది. రావట్లేదు ట్రై చేస్తుంది. సో, ఇదండి ఈరోజు వీడియో. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కొత్తగా చూస్తే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్‌ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్‌మేడ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.